ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో రికర్షన్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఇంతకుముందు వీడియోస్లో మనం ఫంక్షన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఫంక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్ అనేసి చెప్పుకున్నాం. ఓకే, ఒక ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్ కనుక అదే ఫంక్షన్ని కాల్ చేస్తే ఓకే, ఆ ఫంక్షన్ ఏమంటామంటే రికర్సివ్ ఫంక్షన్ అనేసి అంటాము. ఆ విధంగా కాల్ చేయడాన్ని రికర్షన్ అనేసి అంటాం. సి ప్రోగ్రామింగ్లో మనకి ఈ రికర్సివ్ ఫంక్షన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే మనకి ఫ్యాక్టరియల్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టరియల్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ సపోజ్ 5 యొక్క ఫ్యాక్టరియల్ కనుక్కోవాలి. 5 ఫ్యాక్టరియల్ అంటే ఏంటి? 5 into 4 ఫ్యాక్టరియల్. దీంట్లో 4 ఫ్యాక్టరియల్ వచ్చేసరికి 4 into 3 ఫ్యాక్టరియల్. 3 ఫ్యాక్టరియల్ అంటే 3 into 2 ఫ్యాక్టరియల్. అట్లనే 2 ఫ్యాక్టరియల్ అంటే 2 into 1 ఫ్యాక్టరియల్. 1 ఫ్యాక్టరియల్ అంటే 1. అంటే n అనే నెంబర్ యొక్క ఫ్యాక్టరియల్ కనుక్కోవాలనుకోండి, మనకి ఫార్ములా ఏంటి? n into n-1 ఫ్యాక్టరియల్. ఓకే, సో మనం ఫ్యాక్టరియల్ అనే ఒక ఫంక్షన్ కనుక రాసామనుకోండి, ఎట్లా రాయాలో చూద్దాం. సో ఏం రిటర్న్ చేస్తుంది? మనకి ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఫ్యాక్టోరియల్ అనేసి నేమ్ ఇస్తున్న ఫంక్షన్కి మనకి n అనే ఒక పారామీటర్ని పంపిస్తున్నా. ఓకే, n వాల్యూ 0 కానీ 1 కానీ ఉంటే మనకి ఫ్యాక్టోరియల్ 1. కాబట్టి ఇక్కడ మనం కండిషన్ ఎట్లా రాసుకుంటాం అంటే ఇఫ్ n less than or equal to 1 అయితే రిటర్న్ ఏం రిటర్న్ చేయాలి? 1 అనే వాల్యూని రిటర్న్ చేయాలి. ఎల్స్ ఏం రిటర్న్ చేయాలి అంటే 0 కానీ 1 కానీ కాదు. అలాంటప్పుడు ఏం రిటర్న్ చేయాలంటే రిటర్న్ n into ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఓకే, దీంతో ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ రాసాం మనం. ఓకే, ఈ ఫంక్షన్ లోపల ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ కాల్ అయింది. అంటే ఒక ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్ అదే ఫంక్షన్ కాల్ చేసింది. కాబట్టి ఈ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ ఏమనొచ్చు మనం? రికర్సివ్ ఫంక్షన్ అనేసి అంటాం. అట్లనే ఇంకొక ఎగ్జాంపుల్ ఫిబోనసీ సిరీస్. ఫిబోనసీ సిరీస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ టర్మ్ మీకు 0 ఉంటుంది, నెక్స్ట్ 1 ఉంటుంది. నెక్స్ట్ వచ్చే టర్మ్స్ అన్ని అంతకుముందు ఉన్న 2 టర్మ్స్ యొక్క సమ్ అంటే యాడ్ చేస్తాం. అంటే 0 + 1 1, నెక్స్ట్ 1 + 1 2, నెక్స్ట్ 1 + 2 3, 2 + 3 5, 3 + 5 8, 5 + 8 13 అండ్ సో ఆన్. ఈ విధంగా వస్తాయి మనకి. అంటే మనం ఫిబోనసీ అనే ఫంక్షన్ కనుక రాస్తే ఎట్లా రాస్తాం చూడండి. సో ఇంటీజర్ రిటర్న్ చేస్తాం కాబట్టి ఇంట్ ఫిబోనసీ ఆఫ్ ఇంట్ సపోజ్ ఇక్కడ i అని ఇస్తున్నాను నేను. ఓకే, ఇఫ్ i వాల్యూ కనుక 0 ఉంటే i = 0 ఉంటే అంటే ఫస్ట్ టర్మ్ అనమాట. 5 = 0 అయితే ఏం రిటర్న్ చేయాలి? 0ని రిటర్న్ చేయాలి. ఓకే, ఇఫ్ i = 1 అయితే ఏం రిటర్న్ చేయాలి? 1 అనే దాన్ని రిటర్న్ చేయాలి. ఓకే, 0 అయితేనేమో ఇక్కడ రిటర్న్ అయిపోతుంది 0 అనేది. i వాల్యూ 1 అయితేనేమో 1 రిటర్న్ అవుతుంది. సో నెక్స్ట్ మిగతా అన్ని సందర్భాల్లో ఏం రిటర్న్ చేయాలి మనం? రిటర్న్ ఫిబోనసీ ఆఫ్ i-2 అంటే ముందున్న 2 టర్మ్స్ అంటే i-2 ప్లస్ ఫిబోనసీ ఆఫ్ i-1. సో ఈ వాల్యూని రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఫిబోనసీ అనే ఫంక్షన్ లోపల ఉన్న స్టేట్మెంట్ ఆ ఫిబోనసీ అనే ఫంక్షన్ని కాల్ చేసింది. సో ఇక్కడ కూడా ఒక ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్ అదే ఫంక్షన్ కాల్ చేసింది. కాబట్టి దీన్ని కూడా మనం రికర్సివ్ ఫంక్షన్ అనేసి అంటాము. ఓకే, సో ఈ ఫ్యాక్టరీలు కనుక్కోవడానికి తర్వాత ఫిబోనసీ సిరీస్ ప్రింట్ చేయడానికి మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాద్దాం. సో #include stdio.h void main
మనం ప్రోగ్రామ్ యొక్క డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు, లేకపోతే వాయిడ్ మెయిన్ పైన ఇచ్చుకోవచ్చు. సో డిక్లరేషన్ ఏంటి? ఇంట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇంట్ n. సో ఇది డిక్లరేషన్. సో ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా n = 5 అనేసి. ఓకే, సో మనం ఫ్యాక్టోరియల్ని ప్రింట్ చేయాలి. సో printf factorial of %d is %d. ఓకే, ఫస్ట్ %d దగ్గర మనకి n అనే వేరియబుల్ యొక్క వాల్యూ రావాలి. సెకండ్ %d దగ్గర మనం ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏదైతే వాల్యూ రిటర్న్ అయిందో అది. ఓకే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. ఓకే, దీంతో మెయిన్ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్కి కోడింగ్ రాయాలి ఇక్కడ. ఫ్యాక్టోరియల్ ఇంట్ n. కోడింగ్ ఏమనుకున్నాం మనం? ఇఫ్ n వాల్యూ <= 1 ఉంటే రిటర్న్ 1. ఓకే, ఎల్స్ రిటర్న్ n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1. ఓకే, సో దీంతో ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, కంపైల్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు కనుక మనం అవుట్పుట్ చూస్తే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 అనేసి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఫిబొనాచి సిరీస్ ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, సో డిక్లరేషన్ ఫిబొనాచి రాసాము. ఇక్కడ ఫస్ట్ 10 టర్మ్స్ ప్రింట్ చేద్దాము. సో కోడింగ్ ఎట్లా రాద్దాం? ఫర్ i = 0 దగ్గర నుంచి i <10 అంటే 0 దగ్గర నుంచి 9 వరకు అంటే 10 టర్మ్స్ ప్రింట్ అవుతాయి. i++. ఓకే, printf %d. ఓకే, సో ఈ %d దగ్గర ఏం ప్రింట్ అవ్వాలి మనకి? ఫిబొనాచి ఆఫ్ i అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ఫిబొనాచి ఆఫ్ ఇంట్ ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు, i అన్న తీసుకోవచ్చు, n అన్న తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇఫ్ i = 0 అయినప్పుడు రిటర్న్ 0. ఓకే, నెక్స్ట్ ఇఫ్ i = 1 అయినప్పుడు రిటర్న్ 1. ఓకే, మిగతా అన్ని సందర్భాలు అంటే 0 కానీ 1 కానీ అవ్వలేదనుకోండి, ఎట్లాగో కంట్రోల్ అనేది ఈ స్టేట్మెంట్ దగ్గరకు వస్తుంది. సో రిటర్న్ ఏం రాయాలి? ఫిబొనాచి ఆఫ్ i-2 ప్లస్ ఫిబొనాచి ఆఫ్ i-1. ఓకే, సో iకి ముందున్న 2 టర్మ్స్ని యాడ్ చేసి మనకి ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇది అంతకుముందున్న అవుట్పుట్ మనం క్లియర్ చేసుకోవడానికి clr str అనే ఫంక్షన్ ఉపయోగిద్దాం. తర్వాత i అనే వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేద్దాం. ఇంట్ i. ఇక్కడ కూడా మనం ఫిబొనాచి ఆఫ్ i అనేది. ఓకే, అవుట్పుట్ మనకి ఇక్కడే కనబడటానికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్పుట్ రావడానికి getch అనే ఫంక్షన్ ఉపయోగిద్దాం. ఓకే, కంపైల్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. సో 0 1 1 2 3 5 8 13 21 34
ఈ విధంగా వచ్చింది. సపోజ్ నాకు ఫస్ట్ సిక్స్ టర్మ్సే కావాలనుకోండి, i<6 అని ఇచ్చాను. నేను రన్ చేస్తే నాకు 6 పదాలు మాత్రమే వస్తుంది ఫిబొనాచి సిరీస్లో. ఓకే, మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంట్ ఫిబొనాచి ఆఫ్ ఇంట్ i, దీన్ని ఏమంటున్నాం మనం, ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అనేసి అంటాం. తర్వాత ఇక్కడ వచ్చేసరికి దీన్ని ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేసి అంటాం. ఓకే, ఈ పార్ట్ ఏదైతే ఉందో డెఫినేషన్ కనుక మనం పైనే రాసినప్పుడు, ఓకే, అంటే ఏంటంటే ఈ పార్ట్ నేను ఇక్కడ కట్ చేస్తున్నది అండి. ఓకే, ఈ పార్ట్ నేను చేస్తున్నా అంటే ఇక్కడ పెడుతున్నా. ఓకే, ఈ డెఫినేషన్ కనుక పైన రాసినప్పుడు మనకి ఈ డిక్లరేషన్ పార్ట్ అవసరం లేదు ఇంకా. ఓకే, ఫంక్షన్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా డెఫినేషన్ మనం అక్కడ రాసేయచ్చు. ఓకే, సో కంపైల్ చేస్తున్నా, రన్ చేస్తున్నా, మీకు ఫస్ట్ 6 టర్మ్స్ అనేవి వచ్చాయి. ఓకే, సో ఈ విధంగా ఒక ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్ అదే ఫంక్షన్ కనుక కాల్ చేస్తే దాన్ని మనం రికర్షన్ అంటాం. ఆ ఫంక్షన్ని రికర్సివ్ ఫంక్షన్ అనేసి అంటాం. థ్యాంక్ యూ.